నమస్తే. ప్రస్తుతం మనతో పాటు చిరంజీవి సార్ ఉన్నారు. బీసీ కులగణన పైన కావచ్చు, గత కొంతకాలంగా అనేక సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అటు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలు కావచ్చు, కులగణనలో కొన్ని మిస్టేక్లను కావచ్చు, ఈ మధ్య కాలంలో ప్రశ్నించినటువంటి సందర్భం ఉంది. ప్రస్తుతం ఈరోజు అశోక హోటల్లో అయితే ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్, చెప్పండి. కులగణనలో తప్పిదాలు జరిగినాయని చెప్పేసి మొన్నటి వరకు ఒక వాయిస్ పెట్టారు. ఇవాళ తప్పిదాలను సరి చేసుకోవడానికి సమయం ఇస్తా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. దీనిపైన మీ స్పందన ఏంది? వాస్తవంకి ఏంటంటే కులగణన ఏదైతే రిపోర్ట్ బయటపెట్టిన తర్వాత బీసీల జనసంఖ్య అనేది సుమారు 21.5 లక్షలు తగ్గడం జరిగింది. సో గతంలో ఉన్నటువంటి 51% నుంచి 46% రావడంతో 5% బీసీల జనాభా పడిపోవడంతో బీసీలందరూ కూడా ఆందోళన చెందడం జరిగింది. ఎందుకంటే ఇది బీసీల ఆత్మగౌరవ సమస్య. సో అందుకే బీసీలు స్పందించడం జరిగింది. సో బీసీలు కూడా అందరూ కూడా లెక్కలు తీసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి సరే తప్పిపోయినటువంటి కుటుంబాలకు మళ్ళీ రీసర్వే చేసే అవకాశం ఇస్తామని చెప్పారు. సో మరి ఖచ్చితంగా 16 నుంచి మళ్ళీ 12 రోజులు చేస్తున్నారు. దాన్ని కూడా మేము ఫస్ట్ వరకు పెంచండి అని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా అదే ఎంపీడీఓ ఆఫీసులలో కూడా అప్లికేషన్లు తీసుకోవడం ద్వారా కూడా చేస్తామంటున్నాం. మేమేమంటున్నామంటే ఎక్కడెక్కడైతే మీకు సర్వే తప్పిపోయిందని సర్వేలో పాల్గొని వాళ్ళ యొక్క హౌస్ నెంబర్ లిస్టులు ఉన్నాయి కాబట్టి హౌస్ నెంబర్ లిస్టులు ప్రింట్ తీసి మళ్ళీ సర్వే ఎన్యూమరేటర్స్కి ఇచ్చి పంపించి సర్వే మాన్యువల్గా చేయించండి. అదేవిధంగా మైగ్రేషన్ ఉన్నటువంటి వాళ్ళ కొరకు ఆన్లైన్లో మీరు రిజిస్ట్రేషన్ చేయమని చెప్తున్నాం. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా అటువైపు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. ఓకే సార్, మొన్న ఏదైతే లెక్కలు జరిగినాయో ఆ లెక్కలను గత లెక్కలతో పోల్చి తగ్గింది అని చెప్పేసి అనేక నిరసనలు కూడా తెలిపారు. ప్రభుత్వానికి కొంచెం సెగ తగినట్టే అనిపిస్తూ ఉంది. కానీ దాన్ని కొంతమంది రాజకీయం చేసి గతంలో లెక్కల్లో మేము పార్టిసిపేట్ చేయలేము, ఇప్పుడు బీసీల కోసం మేము పార్టిసిపేట్ చేస్తామని కొంతమంది మీడియా ముఖంగా బయటకు వచ్చినటువంటి సందర్భం. ఉదాహరణకు తీసుకుంటే కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్లో కొంతమంది నాయకులు మేము లెక్కలు ఇస్తాం స్వయంగా అని చెప్పేసి అంటారు. అంటే ఈ లెక్కను చూసుకుంటే చాలా లెక్కలు తప్పిపోయినాయి అని చెప్పేసి అనుకోవచ్చు. ఇట్లాంటి వాటిపైన మీరే రకం స్పందిస్తారు? అందుకే మేము రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా కోరేది ఏంటంటే దీన్ని రాజకీయం చేయొద్దని కోరుతున్నాం. దయచేసి ఇప్పుడు బీసీల మంచి కొరకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యల్లో మీరు బీసీలకు వ్యతిరేకంగా మీరు ప్రవర్తించినట్టయితే రాబోయే కాలంలో బీసీ ప్రజలే ఆ లెక్కలు తెలుస్తారు. కాబట్టి మేము అన్ని రాజకీయ పార్టీలను కోరేది ఏంటంటే మీరు ఈ సర్వేలో పాల్గొనండి, సర్వేను విజయవంతం చేసేలాగా సహకరించండి. అంతే తప్ప సర్వే గురించి అనవసరమైనటువంటి రాద్ధాంతం చేయొద్దని చెప్పి కోరుతూ ఉన్నా. ఈరోజు సర్వేలో 56 అంశాలు అడిగినారు, అదేవిధంగా ఇంకొక 19 అంశాలు ఎక్కువ వేరే అడిషనల్గా అడిగినారంటే మరి సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 2014లో మనం 91 ఐటమ్స్ మనం సర్వే చేసినాం. మరి ఆ రోజు ఎవరు ఏమనలేరే. కేవలం దీన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో బురద జల్లాలనే ఉద్దేశంతో బురద జల్లితే ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం. ఓకే సార్, అమాయకమైన బీసీలను వాళ్ళ వైపు మలుపుకోవడానికి త్వరలో బీసీలు ధర్నా పెట్టబోతున్నాం, బీసీల పక్షాన అని చెప్పేసి హరీష్ రావు బయలుదేరుతా ఉన్నాడు. ఇవన్నీ కూడా రాజకీయం చేస్తారు. ఇది ఒక పక్కన ఉంటే బీసీల లెక్కల కోసం మాట్లాడినటువంటి తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు పంపించారు పార్టీ నుండి. వీటిపైన ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు ఏదో ఉపన్యాసం ఇచ్చే క్రమంలో ఒక మాట నోరు జారి ఉండొచ్చు. సో దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్నల్ మ్యాటర్ అయినప్పటికీ మళ్ళీసారి పునఃసమీక్షించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు బీసీలు తరఫున పోరాడతామని ఏ రాజకీయ పార్టీలు వస్తున్నారో వాళ్ళు గతంలో కూడా బీసీలకు ఏం చేసిందో ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏ పార్టీ బీసీల పక్షాన పోరాడినా ఆ పార్టీలను మేము స్వాగతిస్తాం. తప్పకుండా వారు బీసీల కొరకు మంచి చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఓకే సార్, ఫైనల్గా బీసీ లెక్కల్లో కొన్ని తప్పిదాలు జరిగినాయి. గతంలో పార్టిసిపేట్ చేయని వాళ్ళకు మీరు ఏ రకంగా పిలుపునిస్తారు? పార్టిసిపేట్ చేయకపోతే జరిగే నష్టం ఏందో ఒకసారి మీరు మీ మాటలు ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఈ లెక్కల ద్వారా బీసీ జనసంఖ్య పెరిగితే రాబోయే కాలంలో బీసీలకు విద్యా ఉద్యోగాలు పాలిటిక్స్లో కూడా రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉంది. మీరు జనసంఖ్య తక్కువ చూపించుకున్నట్టయితే మనమే లాస్ అయ్యే అవకాశం ఉంది. ఒకటి. రెండవది ఏంటంటే ఈ జనసంఖ్య మనకు వచ్చినప్పుడే మనం సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎంత వెనుకబడి ఉన్నామో తెలిస్తేనే మనకు కొన్ని రకాలైనటువంటి స్కీమ్స్ చేపట్టే అవకాశం ఉంది. సపోజ్ మీరే జనసంఖ్య ఇందులో పాల్గొనకపోతే మీ కొరకు చేయాల్సినటువంటి స్కీమ్స్ మనం ఇంప్లిమెంట్ చేయలేం. అది ఒక రిజర్వేషన్ అని కాదు, ఇంకా ఆర్థికపరమైనటువంటి చర్యలు కూడా మనకి ఇందులో ఇమిడి ఉన్నాయి. సపోజ్ ఒక కులం ఉంది, సంచార జాతి కులం, వాళ్ళు లెక్క లేకపోతే ఆ కులానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి స్కీమ్స్ మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతాం. కాబట్టి రేపు రాబోయే కాలంలో ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ స్కీమ్స్ కావచ్చు, సోషల్ అప్లిఫ్ట్మెంట్ అంటే ఎడ్యుకేషన్, హెల్త్ సంబంధించిన అంశాలు కావచ్చు, రిజర్వేషన్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ఈ కుల లెక్కలతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ పార్టిసిపేట్ కావాల్సిందిగా కోరుతున్నాం.